ఇట్లాంటి సీనరీలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సబ్స్క్రైబ్. హలో యూట్యూబ్ ప్రియులారా, కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. 7:30కి టిఫిన్ చేసి చకచకా వచ్చేసామండి. 8:30కి అయితే బయలుదేరామండి. ఇంకైతే గిన సఫారీ వరల్డ్కి, ఇది థాయిలాండ్లోనే చాలా ఫేమస్, ఇది పటాయాలో ఉంటుంది అనమాట. ఇదైతే గిన 1 అవర్ జర్నీ పట్టిందండి మాకైతే గిన. ఇది సఫారీ వరల్డ్ అనేది దాదాపుగా కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉందండి. ఇక్కడైతే గిన ఇక్కడ ఏంది ఫేమస్ అంటే గిన కొంగలు కానీ, మనకి లయన్స్ కానీ, టైగర్స్ కానీ, జీబ్రాస్ కానీ, జిరాఫీలు కానీ, మనకు వచ్చేసి చాలా జంతువులు ఇంకా ఉన్నాయండి. అవన్నీ నేను అయితే వీడియోలో చూపించబోతున్నాను. అసలుకి ఇట్లాంటి చెరువులు కూడా ఏర్పాటు చేసినారు. మనకి పక్షులకు కానీ, జంతువులు కానీ, వాటికి దాహం వేస్తే సేద తీరడానికి కానీ బాగుంటాయండి. అసలుకి ఇది సఫారీ వరల్డ్ ఇంకా 1, 2, 3 పార్ట్స్గా రాబోతుందండి. అసలుకి చూపించబోతున్నాను. ఉదయం నుంచి మేము సాయంకాలం వరకు ఇక్కడే ఉండడం అయితే జరిగిందండి. అసలుకి సింహాలు కానీ, పులులు కానీ, మనకి వెహికల్స్ కూడా అడ్డొస్తాయి అన్నమాట. అసలుకి ఎలా ఉన్నాయి చూడండి, డిఫరెంట్ కొంగలు కానీ, అసలుకి అవి చేపలు వేటాడుతూ బాగా వాటర్ తాగుతూ అసలుకి చెట్ల మీద సేద తీరుతూ ఉన్నాయన్నమాట. మేమైతే కన్నా బస్సులోన చాలా నీట్గా నిదానంగా తీసుకెళ్ళినాడండి. ఎడారిలో ఉండాల్సిన వంట కూడా ఇక్కడ ఉందండి. తన పొట్టలోన వాటర్ని స్టోరేజ్ చేసుకుంటూ ఉంటుందండి. అది కావాల్సినప్పుడు వాడుకుంటూ ఉంటుందండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇలాగ చాలా స్లోగా నిదానంగా వెహికల్స్ పోతుంటాయన్నమాట. మనము లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చూస్తున్నంతసేపు చూడాలనిపిస్తుంటుంది. బాగా ఎంజాయ్ చేసాము. చాలా ఆశ్చర్యం కలిగించేటివి కూడా కొన్ని జంతువులు కానీ, పక్షులు కానీ కనిపిస్తాయి. ఇక్కడ మనకి జిరాఫీ కానీ, జీబ్రాలు కానీ ఉన్నాయి చూడండి. వాటి షెల్టర్ కూడా బాగా ఏర్పాటు చేశారు. అతి పొడవైన కాలు కలిగిండేది, మెడ కలిగిండేది జిరాఫీనండి. జీబ్రా కూడా అండి తన శరీరం పైన చారలు ఒకదాని ఒకటి ఉండవండి. అసలుకి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అసలుకి బాగున్నాయండి అసలు జంతువులు కూడా. వాటి షెల్టర్ కూడా చూడండి ఎలాగ ఏర్పాటు చేసినాడు. అసలుకి ఇలాంటి చెరువులు అయితే కానీ చాలా ఉన్నాయండి. అసలుకి కేర్ టేకర్స్ కూడా బాగా పర్యవేక్షిస్తున్నారు. అసలుకి వీటిని ఒకదాని ఒకటి ఎప్పుడే కానీ మేమైతే చూడలేదు. ఇవైతే కానీ కొట్లాడుకోవడం అయితే వీటిలో యూనిటీ బాగుందండి. ఇక్కడ చూడండి మనకి జింకలు కానీ, దుప్పులు కానీ, బాహుబలి ఎద్దులు కానీ అసలు చాలా బలిష్టంగా ఉన్నాయండి. వచ్చి గుద్దేగిన బస్కి ఏమవుతుందో అనుకోండి. ఏమే కానీ అనవండి, మేము పోతున్నంతసేపు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, సౌండ్ లేదు. అసలుకి ఆ చెరువులు కానీ, ఆ పచ్చదనం కానీ, ఆ జంతువులు కానీ, పక్షులు కానీ అసలుకి చాలా అంటే చాలా బాగున్నాయండి. అది అన్నీ కలిసి ఒకే చోటే చూడండి ఆహారం ఎలా తింటున్నాయి. దుప్పలు, జింకలు, మనకి బాహుబలి ఎద్దులు కానీ అసలుకి చాలా అంటే చాలా బాగుందండి. అసలుకి ఇంకా కొంచెం ముందు పోతే గిన మనకి సింహాలు, పులులు అన్నీ కనిపిస్తాయండి. ఇక్కడైతే గిన మనకి అసలు ఈ సఫారీ వరల్డ్లో ఇంత బాగుంటుందని మేము కూడా అనుకోలేదండి. అసలుకి చెప్తూనే ఉన్నాను కదండి, చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోల కోసం. అసలుకి వీడియోలు మంచి వీడియోలు మనకి రాబోతున్నాయి అనమాట. మనకి ఇంకా డాల్ఫిన్ షో కానీ, ఎలిఫెంట్ షో కానీ, హాలీవుడ్ ఫైట్ కానీ, వాటర్లో ఫైట్ కానీ ఇవన్నీ రాబోతున్నాయి. అక్కడే మేము మధ్యాహ్నం కూడా భోజనం చేసామండి. అసలుకి సఫారీ వరల్డ్లోనే ఆ హోటల్స్ కానీ అసలుకి ఎలాగుంటుంది అనేది మొత్తం నేను చూపించబోతున్నాను. మీరు చేయాల్సిందల్లా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అసలుకి చూడండి ఎట్లున్నాయి చూడండి. అసలుకి బాహుబలి ఎద్దులు అసలుకి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. అవి ఏం తింటాయో కానీ అంత బలిష్టంగా ఉన్నాయి. ఇవిడున్నాయి చూడండి లయన్స్, ఇవి అనమాట. చాలా సాంగ్స్ అయితే ఇక్కడ షూట్ చేశారని చెప్పాను కదండి. అసలుకి చాలా అంటే బాగున్నాయండి. దానికి మంచిగా ఆహారం పెట్టేసి పడుకోబెట్టినారు. మన అట్లాంటి టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి వాటిని అట్లా ఆహారం పెట్టి పడుకోబెట్టేసినారు అనమాట. ఏమనవండి, సౌండ్ మనం ఏం చేయం కదా, ఊకే చూస్తూ ఉండాలంతే, తిరుగుతూ ఉంటాయి. టైగర్ చూడండి, ఇక్కడైతే గిన టైగర్ చూడండి. అసలుకి టైగర్ ఎలాగుందో అసలుకి మనకి టైగర్ నాలుక అనేది గోడ మీద గిన వేసి నాకితే గిన రంగు అనేది ఊడొస్తుంది. అదే మనిషి చర్మం మీద గిన దాని నాలుకతో నాకిందంటే గిన చర్మమే ఊడొస్తుందండి. దాదాపుగా అదైతే గిన 400 నుంచి 500 కేజీలు ఉంటుందండి పూలైతే గిన. అసలుకి చాలా డేంజర్ అండి పూలైతే. దాని పంజాతో ఒకసారి కొట్టిందంటే గిన ఎటువంటి జంతువు అయినా కానీ మృత్యువాత పడాల్సిందేనండి. అసలుకి చూడండి ఎన్ని పులులు ఉన్నాయి ఒకే చోట. అయితే గిన అవైతే గిన ఎంత బాగా అటు ఇటు తిరుగుతున్నాయి. అసలుకి మాకు బస్సులు కూడా అడ్డొచ్చినాయండి. చూడండి ఎలాగున్నాయి. అసలుకి ఇంత భయంకరమైన పులుల మధ్యలో మేమైతే గిన చూసి రావడం అయితే జరిగిందండి. అసలుకి ఇలాంటిది మీరు కూడా మిస్ కావద్దండి. థాయిలాండ్కి పోతే గిన ఖచ్చితంగా సఫారీ వరల్డ్కి అయితే వెళ్ళండి. ఇక్కడైతే గిన ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. మేమేమంటే మిగతా షోస్ కూడా పోవాలి కాబట్టి మాకు తీసుకువెళ్ళడం జరిగిందండి. అసలుకి ఇక్కడ ఒక టైగర్ అయితే గిన ఇంకా అసలుకి సేద తీరుతూ ఉంటుంది. అంటే కేర్ టేకర్స్ ఉంటారు, వాళ్ళు ఎంత బాగా నిద్రపోతున్నారు, ఎంత ధైర్యం ఉండాలో వాళ్ళకైతే గిన. అసలుకి ఒక పులి చూడండి చెట్టు కింద ఎంత బాగా సేద తీరుతుంది నీడికి, వాటర్ తన స్నానం చేసి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.